అయితే మేడం నేను మీకు ఒక్కటి ఏం చెప్తున్నానంటే చట్టం గురించి ఒక క్షణం పక్కకు పెడదాం. యాజ్ ఎ ఇండివిజువల్గా మనం అందరం మనుషులం. మనకందరికీ ఒక ఇండివిజువాలిటీ లేకపోతే ఒక మానవత్వం, అకౌంటబిలిటీ అనేది ఉండాలి కదా అందరికీ. అక్కడ ఒక సైడ్ ఆ అమ్మాయికి అట్లా అయిందని చెప్పేసి కోల్కతాలో మహిళలు, సంఘాలు, డాక్టర్స్ కూడా అందరు కూడా ర్యాలీ తీస్తున్నారు. వీళ్ళందరూ ఇంత కష్టపడి ఆ అమ్మాయికి సంఘీభావం ప్రకటిస్తూ అందరు కూడా ర్యాలీ తీస్తుంటే కొంతమంది మాత్రం ఐ వాంట్ కోల్కతా రేప్ కేస్ విక్టిమ్ రేప్ వీడియో అని చెప్పేసి గోగుల్ తల్లిని అడుగుతా ఉన్నారు. వాళ్ళు చేసిన వాడు అట్లా ఉన్నాడు, ఓకే. సో వాడు చేశాడా, ఆ ప్రిన్సిపల్ గారు చేశాడా, ఎవరు చేశారో అది ఇష్యూ సెకండరీ. ఈ పర్టికులర్ లా కూడా ఏం యాక్షన్ తీసుకుంటుంది ఏంటి అనేది తర్వాత సంగతి. మనం అందరం ఇంతకుముందు చాలా విషయాల్లో మన పెద్దవాళ్ళు అందరం కూడా ఏం మాట్లాడుకున్నామంటే మన పిల్లలకు కావచ్చు, మనం కావచ్చు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, చిన్నప్పటి నుంచే ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ పెంచాలి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి మార్పులు ఉండట్లేదు. బెస్ట్ ఉదాహరణ ఏంటంటే